రాయలసీమ జానపద కళా వైభవం. జాతి చరిత్రను, సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో పేరొందిన వైవిధ్య భరిత జానపద కళారీతులు, వాటి చరిత్ర, అందులోని సంగీత వాయిద్యాల ప్రాధాన్యత గురించి సమగ్రంగా శ్రోతలకు తెలియజేసే ప్రత్యేక పరిచయ ధారావాహిక ఈ రాయలసీమ జానపద కళా వైభవం. వినండి, డాక్టర్ మూలే రామమునిరెడ్డి గారి పరిచయం ద్వారా. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామ్మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మనం గత కార్యక్రమంలో ముఖ్యంగా ఈ జానపద కళా సాహిత్యం కానీ, కళారూపాలు కానీ, అందులో ఉండేటటువంటి కొన్ని భిన్నమైన ప్రక్రియలు, అవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు మొదలయ్యాయి, కొంత చరిత్ర దాని గురించి మీ ద్వారా మేము తెలుసుకున్నామండి. అయితే గత వారం మీరు ముఖ్యంగా ఈ విభిన్న కళారూపాల్లో ఎక్కువగా ఈ కోలాటం అనేటటువంటి దాని గురించి బాగా ప్రస్తావించడం జరిగింది. మరి ఈ కోలాటం అనేటటువంటిది, దీని ఆవిర్భావం, దీని ప్రక్రియలేంటి, దీనికి ఉండేటటువంటి ఆదరణ, ఇప్పుడు ఎలా చేస్తారు, ఏంటి, ఆ వివరాలు మాతో పంచుకోండి. ధన్యవాదాలండి. కోలాటానికి ఈ పేరు ఎలా వచ్చింది అన్నది కూడా అవసరమే తెలుసుకోవాలి. ఒక ఆటకైనా, ఒక పాటకైనా పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. కోలాటం అన్నది కోలలతోనే, కోల అంటే కర్ర, 2 కర్రలతో దీనిని ఆడుతూ ఉంటారు కాబట్టి దీనికి ప్రధానంగా కోలాటం, కోలలతో ఆడే ఆట, కోలాటం అనే నిలబడిపోయిందనమాట. ఈ ప్రక్రియలో సాంఘికం, చారిత్రకం, ఆధ్యాత్మికం, పారమార్థికం అన్ని రూపాలు కూడా ఇందులో చేరినాయి. కాబట్టి ఈ కోలాటాన్ని మనం నిజంగా ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా సమాజంలో మనం ఉపయోగించుకుంటున్నాం ఇన్ని అవసరాలకు. ముఖ్యంగా భక్తి, ఇందులో ఇది నృత్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ. దీంట్లో నృత్యం ప్రధానం, తర్వాత గానం, తర్వాత వాద్యం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వాద్యం యొక్క సహకారంతో నృత్యము, వాద్యము, వీటికి పాటను మేళవించి కోలాటాన్ని ప్రదర్శించడం జరుగుతూ వస్తుంది. రాజులు వసంతోత్సవం అని జరిపేవారు. ఆ వసంతోత్సవంలో రాజులు ఈ కోలాటాన్ని బాగా ఆడేవారు. రాజు సంతోషపడేవాడు. రాజుల కాలంలోనే కళలు, ఆలయాలు, భక్తి చాలా విలసింది. నిజంగా ఆనాటి సంస్కృతి అంతా కూడా ఆనాటి రాజులు వృద్ధి చెందించినటువంటిదే అనమాట. ఈ ఆలయాలను చూస్తే ఈనాటివి కాదు, 100 కాలం నాటి ఆలయాలు కూడా ఈనాడు ఏమాత్రం చెక్కు చెదరకుండా, వాటి ప్రాభవం తగ్గకుండా, వైభవం తగ్గకుండా నిలిచినాయంటే అది రాజుల వారి యొక్క పోషణ. ఈ కోలాటాన్ని స్త్రీలు, పురుషులు, ఆసక్తి ఉన్నటువంటి ప్రతివారు, పిల్లలు కూడా, అంటే 10-15 సంవత్సరాల పిల్లల వంటి వాళ్ళు కూడా బాగా మెండుగా ఇందులో చేరుతున్నారు, నేర్చుకుంటున్నారు, ఇప్పుడు ఆడుతూ ఉన్నారనమాట. అయితే ఇందులో కోలాటంలో చెప్పాలంటే ఎక్కువగా అన్నమయ్య కీర్తనలు కూడా ఈనాడు బాగా, ఒకనాడు అవి కీర్తనలు, కానీ కోలాటానికి కీర్తనకు నిజంగా అయితే పొంతన కుదరదు. కానీ ఈనాటి గురువులు మరి వారి యొక్క చాకచక్యం, నైపుణ్యం ఉపయోగించి అన్నమయ్య కీర్తనలు కూడా, రామదాస్ కీర్తనలు, అవన్నీ త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, అవన్నీ కీర్తనలు అన్నమాట, వారు రచించినటువంటివి. కానీ అవి ఆటకు పొసగేటి కాదు, ఆటకు నిలబడు. కానీ వాటిని కూడా దీంట్లో ఇముడ్చుకొని పాడుతున్నారు. ఇంతమంది కూడా
వ్యక్తి కాకుండా వీటిలో వ్యక్తిగతం, బృందం 2 రకాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా మనకు కనిపించేటివి బృందగేయాలే. ఎక్కువగా బృందగేయాలి. వ్యక్తిగతం ఉన్నా కూడా ఎక్కువగా బృందగేయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయనగర రాజుల కాలంలో దీనికి ఇంకా ఎక్కువగా ఆదరణ లభించింది. మరి దీనికి ఒక ప్రత్యేకమైన వేషం, ప్రత్యేకమైన వాద్యం ఉంది. వేషం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు, పురుషులు బాగా పెద్ద పంచెలు అంటారు, గోచి పంచెలు కట్టి, ఆ గోచి పంచెలకు గజ్జెలను కట్టేసి, చేతుల్లో కోలలు ధరించేసేసి, రంగురంగుల కోలలు ధరించేసేసి, వారు కూడా ప్రత్యేకంగా తలకు ఒక రకమైనటువంటి దట్టి అనేటువంటి దాన్ని ఇచ్చేసి, నడుముకు కూడా దట్టి బిగించి సుందరంగా తయారై నిజంగా కోలాటం యొక్క మైదానంలో ఆడుతూ ఉంటే 2 కన్నులు చాలు అనిపిస్తుంది వారి వేషం. స్త్రీలు మరి ఇంకా పట్టుచీరలతో మంచి సింగారించుకుని వారు నిజంగా వీళ్ళు దేవకన్యలా అనిపించేటట్లుగా వారి వేషాలను ఇచ్చేసుకుని ఆడుతుంటారు. ఈ సింగారం అనేది కూడా ఈనాడు ఈ కళ పెరగడానికి ఒక రకమైన ప్రోత్సాహం పెరిగింది. చాలా బాగుందండి. అంటే మనిషికి ఎప్పుడైతే సంతృప్తి కలుగుతుందో ఆ సంతృప్తిలోంచి ఆనందాన్ని వ్యక్తీకరించేటటువంటి ఆట, ఆనందంలో నుంచి ఆట వస్తుంది. దానికి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తోడవుతాయి. ఆర్థికంగా కాస్త బలంగా ఉండేటప్పుడు మీరు అన్నటువంటి చక్కటి దుస్తులు ధరించి దాన్ని చేయటం, ఇవన్నీ దాన్ని ఆహార్యం. వీటన్నింటికి మించి అంటే అన్ని పంటలు అన్నీ కూడా చక్కగా పుష్కలంగా ఉండి సమృద్ధిగా, అంత సమృద్ధి ఉన్నప్పుడు వాటన్నిటిలోంచి కూడా చాలా చక్కగా ఇవన్నీ ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టుగా రాజుల కాలంలో చాలా ఎక్కువగా వాళ్ళు పోషించడం ద్వారా అందరూ కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగి చేశారు. ఇది ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ అనేక రకాలైనటువంటి కీర్తనల్లో ఆ కీర్తనలకి మామూలుగా కోలాటానికి పోసకదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గానం, వాద్యం, ఇంకొకటి ముఖ్యం ఈ తాళాధారంగానే ఎక్కువగా వెళ్ళటం. అందరూ ఈ కోలాటం కర్రల్ని ఒక చక్కటి ఒక రిథంలో ఆ కర్రలు కొట్టి లయబద్ధంగా వాళ్ళు కదులుతుంటే అక్కడ పుట్టేటటువంటి శక్తి, హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది చాలా ఎక్కువగా. మీరు అన్నట్టుగా ఒక 20-30 మంది కలిపి చాలా స్పీడ్గా అది చేస్తుంటే అదే నాట్య ప్రక్రియ. మోడర్న్ డ్యాన్సెస్లో మన సినిమాల్లో చూపించేటటువంటి వాటిలోనూ టీవీ షోస్లో చూపించేటటువంటి అనేకమైనటువంటి విన్యాసాల్లో బేస్ వీటినే తీసుకుని వాళ్ళు చాలా స్పీడ్గా చేయటం ద్వారా ఆధునికమైనటువంటి యంత్రాలని, పనిముట్లని, ముఖ్యంగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్లారు వాటిని. కానీ ఇప్పుడు మీరు చెప్పేటటువంటిది అత్యంత సహజంగా 1-2 కర్రలతో, సహజమైనటువంటి ఆహార్యంతో, ఆ పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ, వాళ్ళని వాళ్ళు వ్యక్తీకరించుకుంటూ పాడే పాటలు, చేసే నాట్యం. కాబట్టి తాళాధారంగా ఇది వెళ్తుంది. కాబట్టి ఈ కోలాటం ఆ తాళం ప్రాముఖ్యత ఏంటి? లయ, ముఖ్యంగా లయ ఆధారంగా వెళ్తుంది. ఆ లయ ప్రాముఖ్యత ఏంటి? అన్నమాచార్య కీర్తనలు మిగతా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి. ఒకప్పుడు రామదాసు కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు ఇందులోకి ప్రవేశించలేదు. కానీ ఈనాడు వాద్యాలు కూడా హార్మోనియం, తబలా ఇటువంటివి ఈనాటి వరకు విస్తృతంగా ఉపయోగించారు. ఇప్పుడు కొత్త వాద్యం క్యాషియో అనే దాన్ని ఉపయోగిస్తూ బాగా మంచి ఆనందమైనటువంటి మధురమైన స్వరాన్ని పుట్టించేటువంటిది అది ఎలక్ట్రానిక్ పరికరం, విద్యుత్ పరికరం అన్నమాట అది క్యాషియో అనేది. అందువల్ల ఏమిటంటే శృతి అతి మధురంగా ఈ కీర్తనలు, తాళం, లయ, గతి, పాద విశ్లేషణం
ఇవన్నీ కూడా ఏకమయ్యేటప్పటికీ నిజంగా ఆ ప్రక్రియ చెప్పరానంత అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంది. అయితే ఈ ఆట ఆడే వాళ్ళల్లో కంటే విని ఆనందించే వాళ్ళే అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నారనమాట. బాగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలి, ఇంకా బాగా జరగాలనేసి విరాళాలు ఇచ్చి గొప్ప గొప్ప బహుమతులు ప్రకటించి దీన్ని ఇది చేస్తున్నారనమాట. అయితే వీటికి ఒక గురువు ఉంటారు. ఆ గురువు మధ్యలోనే ఉంటాడు. మరి చుట్టూ 20-30 మంది వరకు ఉద్దులు ఉంటారు. ఉద్ది అంటే జత, ఆడేవారికి ఒకరికొకరు జతలో ఆడేటువంటిది ఈ ప్రక్రియ. ముఖ్యంగా వ్యక్తిగతంగా కాకుండా జతతో ఆడుతూ ఉంటారు. ఈ ప్రక్రియను బాగా ఈ రోజుల్లో విస్తృతంగా జరిగిపోతూ ఉంది, పెరుగుతూ ఉంది అనమాట. కాబట్టి ఈ జతలో మళ్ళీ మీరు ఇందాక చెప్పినప్పుడు వాళ్ళకంటే చూసే వాళ్ళే ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారు. నేను కూడా అప్పుడప్పుడు గమనించినటువంటి ఈ వీటిలో అంటే వాళ్ళు ఆ పాట అమ్మో ఎక్కడ ఈ లయ తప్పుతుందేమో అనేటటువంటి ఒక చిన్న భయంతో దీంతోనో వాళ్ళు, కానీ అసలు జానపదాల్లో ఇక వాళ్ళకి రాకపోవడం అనేటటువంటిది లేదు. వాళ్ళకి ఆసువుగా వాళ్ళ నోట్లోంచి వచ్చినటువంటి ఆ మాటలు వాళ్ళందరికీ కూడా బాగా వచ్చేస్తాయి కాబట్టి అలాగే ఆడడం కూడా అంత ఆనందంగానే లయబద్ధంగా పడుతుంది కాబట్టి వాళ్ళ తలక కాళ్ళు చేతుల కదలిక అక్కడ ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇది కొత్తగా నేర్చుకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ చూసి అంటే సిటీ వాళ్ళు ఆ జనపదాలని వాళ్ళని అనుకరించేటప్పుడు చేసేటటువంటి ఒక చిన్న స్పీడ్ తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అసలైనటువంటి దాంట్లో చాలా చాలా అద్భుతమైనటువంటి అది ప్రక్రియ. అయితే ఇందులో సాంఘికాన్ని ఎలా విడగొడతారు, ఆ తర్వాత ఆధ్యాత్మికాన్ని ఎలా విడగొడతారు, ఈ భజనలో పాడేటప్పుడు పాటలను ఏ రకంగా తీసుకుంటారు, దీనికోసం ప్రత్యేకంగా రాస్తారా చెప్పండి. ఒకనాడు అసలు ఇవి రాతకు దొరికేటివి కాదు, హృదయంలో నుంచి రాలిన ముత్యాలు. ఇవి రాతకు దొరికినటువంటివి కాదు, ఇది ఆశువులు, పూర్తిగా ఆశువులు. పూలయ్య పూలు పూలు కొనరయ్యా జంబో జవనేరడల్లో పువ్వులవేమో చెప్పరా బాల జంబో జవనేరడల్లో జంబో జవనేరడల్లో చెక్కాడ మేళ్ళ చెక్కాయ మల్లా జంబో జవనేరడల్లో కట్ట పోగిన నీళ్ళతో పొలగట్ట మల్లా జంబో జవనేరడల్లో. జానపదుల యొక్క ఆశువే వారికి ఆయువు. అందువల్ల వారికి ఎక్కడ పట్టినా, వంగినా, లేచినా, నిలబడినా, పాడినా, పరిగెత్తినా, ఎక్కడ చూసినా కూడా జానపదం పుట్టింది. జానపదం అందువల్ల జనపదుల్లో అంత ఎక్కువగా పుట్టి మరి కొంత ఆ రోజుల్లో ఆర్థికంగా, సామాజికంగా, ప్రోత్సాహకంగా పెద్దగా లేదు కాబట్టి తగ్గి ఉన్నాయి. ఈనాడు ఇవన్నీ పెరిగినాయి కాబట్టి పల్లెన పట్టణంలో ఎక్కడ చూసినా కూడా బాగా పెరిగింది. అయితే ఆసువుగా పాడేటటువంటి వాటిని కొన్ని వినిపించండి. ఓకే. ఒక పల్లెల్లో ముఖ్యంగా కోలాటంలోనే శృంగారం మెండు. పల్లెల్లో మరి ఇంకా ఎక్కువగా బావా మరదళ్ళు, వదినా మరదళ్ళు అందరూ కూడా మరి వ్యవసాయంలో ముఖ్యంగా మునిగి తేలుతూ ఉంటారు కాబట్టి 190 మంది పొలాల్లోనే వారి యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దంచేటప్పుడు, విసిరేటప్పుడు, కోతలప్పుడు, నాటేటప్పుడు, కోసేటప్పుడు అన్నీ కూడా వారి యొక్క జీవనమే పొలానికి, భూమాతకు అనుబంధమై ఉండింది అనమాట. కాబట్టి అందులో ఒక బావ మరదళ్ళు, ఇది కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పాటే. ఒక చోట ఒక బావ మరదళ్ళు మరి పెళ్లి చేసుకున్నారు, కొత్త దంపతులు అయినా, ఆనాడు కొత్త దంపతులైనా మరి హనీమూన్లు ఈనీమూన్లు వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్లకు పొలమే హనీమూన్. కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క ఆనందం, వారు చేసేటువంటి వృత్తుల్లో ఆనందం పొంగి పాట ఒక సందర్భం. ఆ సందర్భం ఏమిటంటే ఆ ఇల్లాలు పొలానికి వెళ్ళింది, అక్కడ జరిగినటువంటి సంఘటన ఆశువుగా పాడి తన బావతో అంటా ఉంది. మంచి పంటల కాలం. ఆమె ఏం చేసిందంటే ఆ ఇల్లాలు పొద్దున్న లేచిన నుంచి పల్లెల్లో ఈనాటిలాగా ఉద్యోగాలు అవి లేవు కాబట్టి పెళ్లి కొడుకైనా మరి పెళ్లి కూతురైనా పొద్దున్న లేచిన నుంచి పొలానికి వెళ్లాల్సిందే, భుక్తి సంపాదించుకోవాల్సిందే, జీవనం సాగించాల్సిందే. ఆ సందర్భంలో ఈ ఇల్లాలు పొలం పనికి వెళ్ళింది. అది ఏం పని అంటే నాట్లు వేసే పని. అక్కడ నాట్లు వేసేటప్పుడు జరిగిన సంఘటన మగనితో వివరిస్తూ తన యొక్క
బాధను వివరిస్తూ చెబుతా ఉంది. ఓరి మగడా వయ్యారి మగడా నా వేలుపడ్డ పాటు చూడు ఓరి మగడా, ఓరి మగడా వయ్యారి మగడా నా వేలుపడే పాటు చూడు ఓరి మగడా. గొట్లూరు చెరువు కింద ఓరి మగడా, గొట్లూరు చెరువు కింద ఓరి మగడా నేను వరి మడి నాటబోతి ఓరి మగడా, ఓరి మగడా వయ్యారి మగడా నా ఏలుబడే పాటు చూడు ఓరి మగడా. ఒరి మడి నాటబోతే ఓరి మగడా గెను వారమునుంబడితి ఓరి మగడా, ఓరి మగడా వయారి మగడా నా వేలుబడే పాటు చూడు ఓరి మగడా. గెను వారమునుంబడితే గెను వారమునుంబడితే ఎండ్రకాయ తేలుగుట్టె ఓరి మగడా, ఎండ్రకాయ తేలుగుట్టె ఓరి మగడా నా వేలుబడే పాటు చూడు ఓరి మగడా. ఎండ్రకాయ తేలుగుడితే ఓరి మగడా నా ఒళ్ళు సర్తు పోసినది ఓరి మగడా, ఓరి మగడా వయ్యారి మగడా నా ఏలుబడే పాటు చూడు ఓరి మగడా. రాత్రంతా మేలుకోర ఓరి మగడా నన్ను రాత్రంతా మేలుకోర ఓరి మగడా నన్ను కాపాడుకోరా ఓరి మగడా. నాకు గోధుమ రొట్టెలు చేసి పెట్టు ఓరి మగడా, నాకు గోధుమ రొట్టెలు చేసి పెట్టు ఓరి మగడా. నువ్వు జొన్న రొట్టెలు పాంకోర ఓరి మగడ, నువ్వు జొన్న రొట్టెలు పాంకోర ఓరి మగడ, ఓరి మగడ వయ్యారి మగడ నా ఏలుబడే పాటు చూడు ఓరి మగడ. నేను ఉంటాను పోతాను ఓరి మగడ నన్ను ఉయ్యాలూపించు ఓరి మగడ, ఓరి మగడా వయ్యారి మగడా నా వేలుబడే పాటు చూడు, నా వేలుబడే పాటు చూడు ఓరి మగడా. ఇలాగా బాధలో కూడా శృంగారాన్ని ఆ ఇల్లాలు పండించింది. ఇది వారి యొక్క నైజం, తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆడమంటే ఆడింది కాదు, పాడమంటే పాడింది కాదు. ఇది వారి యొక్క సహజత్వానికి నిండు ఉదాహరణ. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఆ చిన్నది కోడి పిల్ల చిక్కాదు మరదే. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో, తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రానాడు మరద కడతన. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో సూరులోటి సూర కత్తి అందాదు మరదే. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో, తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రానాడు మరద కడతన. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో పట్లాతో ఉరిగోసి ఒడ్లెండబోసా. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో, తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రానాడు మరద కడతన. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో పచ్చొట్లు పోసింది రోగాలి బట్టనే. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో, తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రానాడు మరద కడతన. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో పోటైన వేసేన పిండైన మరదే. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో, తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రానాడు మరద కడతన. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో
ఇవే జనపదాలు. ఉమ్. ఇవే జనపదాలు ఇలా వైవిధ్యమైనటువంటి పరిస్థితుల్లో విభిన్న ప్రాంతాల్లో ఎంతోమంది ఎన్నో పరిస్థితుల్లో పాడుకునేటటువంటి ఆసువుగా వారి నోటంటే వచ్చేటటువంటివి ఆ పాటలు. అవే జానపద గీతాలుగా మారటం, ఆ జానపద గీతాలకి మళ్ళీ అనుగుణంగా నాట్యం చేయటం, ఇలా వెళుతూ ఉంటుంది. అయితే మనం ఇందాకలా ఈ కోలాటం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా కొన్ని పాటలు మరి కొంచెం ఎక్కువ లయబద్ధంగా, ఎక్కువ స్పీడ్గా అందరూ కలిసి ఆనందంగా పండుగల సమయంలో ఎక్కువగా చేసుకోవడం అట్లా జరుగుతుంది. అంటే దీనికి ఇద్దరిద్దరు కలిపి ఆడతారని మరి చెప్పారు. ఇంకా నియమాలు ఏమైనా ఉన్నాయా? కోలాటానికి ముఖ్యంగా అడుగులు ప్రధానం. అనేక రకాలు, దాదాపు ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటివి 20 రకాల అడుగులతో కోలాటం ఆడబడుతూ ఉంది. చక్రం అడుగని, ఉయ్యాల అడుగని, జడకోపు అని, కోపులు, ఈ అడుగులు. కోలాటంలో అయితే కోపులు అంటారు, చెక్క భజనలు అయితే అడుగులు అంటారు. రెండిట్లో కూడా కోలాటంలో కూడా అడుగు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది కాబట్టి దీంట్లో కూడా అడుగులు అని ఉపయోగిస్తారు. అడుగులు అంటే ఏమిటి అంటే అక్కడ ఎక్కువ నాట్యం, చేతులు కదిలిస్తూ కోలలు ఆడిస్తూ గురువు చెప్పినట్లు తాళబద్ధంగా లయబద్ధంగా ఎదుటివాడు వీడు తేడా లేకుండా ఇద్దరి కర్రలు కూడా ఎదురెదురుగా స్పృశిస్తూ తాకిస్తూ దాన్ని 20 మంది ఆడని 40 మంది ఆడని ఎంతమంది అయినా ఆడని ఒకే శబ్దంతో అవి ఇదవుతాయి అన్నమాట. శబ్దం అనేది ఒక్క క్షణం కూడా తారుమారు కాదు. టైమింగ్, ఆ టైమింగ్ అనేది సమయం, అమలు చేస్తారు. ఖచ్చితమైనటువంటి సమయం. ఒక అర సెకండ్ తేడా చేసినా అక్కడ స్వరం తేడా వస్తుంది, మాడిపోతుంది, లయ పోతుంది, తేడా వస్తుంది. అడుగులు మళ్ళీ మారిపోతాయి. ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఆ మొత్తం గ్రూప్ మీద దాని ప్రభావం పడిపోయి అప్పుడు గురువు గారు బాగా సీరియస్ అయిపోతాడు. తప్పటి అడుగు వేసిన, తప్పుగా కోలను కొట్టిన గురువు గారు సీరియస్ అయిపోయి సరుతాడు అనమాట. ఇట్లా పాటలన్నీ కూడా గురువు పాటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఆడుతూ ఉంటారు, గురువు పాడుతూ ఉంటాడు. కొందరైతే వీళ్ళు పాడుతూ ఆడుతూ ఉంటారు, కొందరు కేవలం ఆడుతూ ఉంటారు, గురువు మాత్రమే పాడుతుంటాడు. అందువల్ల ఇదేమిటంటే చాలా అందమైన ప్రక్రియగా ఈరోజు నిలబడి అందరికీ కూడా అసలు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరునికి భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోలాటం ఆడేటువంటి బృందాలు వచ్చి రెయింబోళ్ళు వెంకటేశ్వరునికి ఆనందం, ఆ భగవంతునికి కళారూపాలుగా వారి యొక్క కళను సమర్పించుకుంటూ వారి యొక్క ఆనందాన్ని పొందుతూ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ నమ్మకంతో సాగిపోతూ ఉందన్నమాట ఈ కోలాటం. చాలా బాగుందండి డాక్టర్ మూలే రామన్ రెడ్డి గారు. ఇంకా చాలా మనం ఇందులో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. రాయలసీమ జానపద కళా వైభవం డాక్టర్ మూలే రామముని రెడ్డి గారి పరిచయాల ధారావాహిక విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.